ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. మనకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. For I am the Lord, I change not. Therefore, the sons of Jacob are not consumed. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండువాడు, అల్ఫా ఓమేగా అయినవాడు, ఆదియు అంతము నయున్న వాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడను అని సెలవిచ్చినవాడు మన తండ్రి అయిన దేవుడు ఒక్కడే. కొంతమంది దేవుళ్ళుగా పిలువబడిన వారు ఉంటారు. వారు అవతారాలు మార్చుకొని వేరొక తరాలలో వేరొక యుగాలలో దేవుళ్ళుగా పిలుచుకుంటూ వేరు వేరు పేర్లతో ఉండి వారి ఆకృతులను వారి నామకరణాలను మార్చుకున్న వారిని చూస్తూ ఉంటాము. కానీ నీ పితరుల దేవుడు ఒక్కడే. నీకు ముందు ఉన్న తరములకు ఆయన ఒక్కడే దేవుడు. ఆయనలో ఏ మార్పు లేదు. ఆయన ఆకృతిలో మార్పు లేదు, పేరులో మార్పు లేదు. యేసు అనే నామము ఒక్కటే ఎప్పటికీ ఎన్నటికీ. ఆయన మార్పు లేనివాడు కనుక మన బుద్ధి ఏంటో మన మనస్తత్వం ఏమిటో ఎరిగినవాడు కనుక మనలను లయము చేయకుండా కాపాడుకుంటూ మనలను సజీవులనుగా ఉంచుతున్నాడు. ఆది మానవులైన ఆదాము హవ్వల మనసు ఎరిగినవాడు. ఈనాడు నా మనసు కూడా ఎరిగినవాడు. దేవుడు చెప్పిన మాట వినకుండా ఇష్టానుసారముగా జీవించేటువంటి వారము అని దేవునికి బహుబాగుగా తెలుసు. అందుకే ఎన్నోసార్లు దేవుడు తనకు తానే మనము చేసిన పాపముల గురించి చింతిస్తూ మనస్తాపం పొందుతూ తిరిగి వీరు ఇంతే అని తనను తాను సమర్థించుకుంటూ మనలను శిక్షించకుండా లయము కాకుండా ఈ భూమిపై యాకోబు సంతతి వారమైన మనలను ఊపిరితో ఉంచుతున్నాడు. ఆయనకు ఎన్నిసార్లు కోపము రేపినా, ఆయనను ఎంతగా బాధించినా దుఃఖపెట్టినా ఆయనకు మనపైన ఉన్న అపారమైన ప్రేమే కారణం. మన మనస్తత్వం మొదటి నుండి ఎరిగినవాడు కనుక ఇప్పటికీ నిన్ను నన్ను మనలందరినీ క్షమించువాడుగా ఉండి క్షమించుకుంటూనే పోతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానం నాకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో వినిన వాక్య ప్రకారం వారి జీవితాన్ని సరిచేసుకొని నైనా వారి హృదయాలలో ఒక్కసారి పరీక్షించుకొని నీకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభువా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు, అల్ఫా ఓమేగా ఉన్నవాడవు తండ్రి. నాయన సమస్తము ఎరిగిన వాడవు తండ్రి. మేమేంటో, మా మనసులేంటో, మా బ్రతుకులేంటో, మా జీవితం ఏంటో సర్వం ఎరిగిన దేవానికి వందనాలు. నాయన నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. ప్రార్థన అవస్థకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్కరతలను ముందుగా ఎరిగిన దేవుడువు. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. ఏ సమస్యలతో ఏ ఇబ్బందులతో బిడ్డలు బాధపడుచున్నారో వారి సమస్యలన్నీ తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. God bless you all.